సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములతో భక్తులందరికీ సాయిరాం. రామ దర్శనం అనే శీర్షికలో పూర్వం సత్రాజిత్తు అనే రాజు ఉండేవాడు. ఆయన సూర్యుని స్నేహితుడు. తన స్నేహానికి చిహ్నంగా సూర్యుడు ఆయనకు శమంతకమణి అనేటువంటి ఒక దివ్యమణిని ప్రసాదించాడు. ఆ మణి రోజుకు 8 బారుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని ఏ రాజు పూజిస్తే ఆ రాజ్యంలో ఆది వ్యాధులు గాని దుర్భిక్షం గాని సంభవించవు. అది ఎప్పుడు సూర్య తేజంతో ప్రకాశిస్తూ ఉంటుంది. సత్రాజిత్తు ఒకసారి ఆ మణిని ధరించి ద్వారకకు వెళ్ళాడు. అతన్ని చూసిన ప్రజలు శ్రీకృష్ణ దర్శనార్థం సూర్యుడే దిగి వచ్చాడని భావించారు. ఆ మణిని యాదవ విభుని కొసకమని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని కోరాడు. కానీ సత్రాజిత్తు ఆ కోరికను నిరాకరించాడు. సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు అను అతడు ఒకనాడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భావించి ప్రసేనుడిని చంపి ఈ మణిని నోట కరుచుకొని వెళ్ళింది. జాంబవంతుడు ఇది చూచి ఆ సింహాన్ని వధించి ఆ మణిని తన గుహలోనికి తీసుకుని వెళ్ళి తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఒకసారి అడిగిన కారణం చేత కృష్ణుడు ఆ మణిని తస్కరించి ఉంటాడని సత్రాజిత్తు భావించాడు. ఆ అపవాద పోగొట్టుకోవడం కోసం కృష్ణుడు బయలుదేరి అరణ్యంలో నిర్జీవంగా పడి ఉన్న ప్రసేనుణ్ణి సింహాన్ని చూచి ఎలుగుబంటి కాలి గుర్తులను అనుసరించి వాళ్ళ లోపలకు చేరుకున్నాడు. ఆ గుహలో శ్రీకృష్ణులకు జాంబవంతులకు 28 రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. చివరకు జాంబవంతునికి శరీరం అంతా శిథిలమైంది. ఈ జాంబవంతుడు శ్రీరామచంద్రుని కాలం నాటి వాడు. చిట్ట చివరకు భల్లూక రాజుకు తనతో పోరాడుతున్నది సామాన్య మానవుడు కాదని జ్ఞానమైంది. ఆ స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్రుడిగా అనిపించాడు. తండ్రి, నీవు పురాణ పురుషుడవు, జగదీశ్వరుడవు, సకల జీవరాశులకు ప్రాణపతి, ఈశ్వరుడు, కళలికి వారధి కట్టి దశకంఠాది రాక్షసులను సంహరించిన శ్రీరామచంద్రుడు నీవే. నేను తెలియక చేసిన పొరపాటును మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అపారమైన కృపతో అతని పట్ల ప్రసన్నుడై తన దివ్యహస్తంతో అతని శరీరాన్ని నిమిరి సేద తీర్చాడు. జాంబవంతుడు ఆనందంతో ఆ మణిని తన కుమార్తెను శ్రీకృష్ణుడు సమర్పించాడు. ఇది నాటకథ. సుప్రసిద్ధ గాయనీమణి బెంగుళూరు నాగరత్నమ్మ గారు త్యాగరాజస్వామి భక్తురాలు. ఆమెకు త్యాగరాజస్వామి అంటే ఎనలేని భక్తి, గౌరవం. త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువయ్యూరులో ప్రతి సంవత్సరం త్యాగరాజస్వామి ఉత్సవాలు జరగటానికి ముఖ్య కారకురాలు ఆమె. ఆమెకు 1951 ఆగస్టు నెలలో కలలో తన ఆరాధ్య దైవమైన త్యాగరాజస్వామి కనిపించి, శ్రీరామచంద్రుడు ఇప్పుడు భూలోకంలోనే ఉన్నాడు, ఆయన వెంకటగిరి సంస్థానంలో నీకు దర్శనం ఇస్తారు అని చెప్పాడు. ఆమె స్వప్న వృత్తాంతానికి ఆశ్చర్యపడింది. వెంకటగిరి సంస్థానం వారికి లేఖలో తనకు కలలో త్యాగరాజస్వామి కనబడి చెప్పిన విషయం ప్రస్తావించి, ఆ శ్రీరామచంద్రుడు ఇప్పుడు భూమిలో సంచరిస్తున్న విషయం నిజమా అని అడుగుతూ, ఆ స్వామిని మీ స్థానంలో దర్శనం చేసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు అని వ్రాసింది ప్రఖ్యాత గాయనిమణి బెంగుళూరు నాగరత్నమ్మ గారు. అప్పుడు వెంకటగిరి రాజా వారు నాగరత్నమ్మ గారికి శ్రీరామచంద్రుడే శ్రీ సత్యసాయిగా అవతరించారని, వారు కొద్ది రోజులలో శ్రీకృష్ణ జయంతికి వెంకటగిరి సంస్థానానికి విచ్చేయనున్నారని, తప్పక వచ్చి దర్శనం చేసుకునవలసిందని సమాధానం రాశారు. అప్పటి వరకు నాగరత్నమ్మ గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని సందర్శించలేదు. ఆమె ఆ లేఖ చదువుకొని ఆశ్చర్యపడి ఆనందంతో బయలుదేరి వెంకటగిరి చేరుకున్నది. శ్రీకృష్ణ జయంతి నాడు నాగరత్నమ్మ గారికి భగవాన్ బాబా దర్శనమైంది. ఆమె స్వామిని చూచి తన జన్మ తరించినట్లు భావించింది. ఆమె స్వామిని చూడగానే ఆమె త్యాగరాజ స్వామి రచించిన కనుగొంటిని శ్రీరాముని అన్న కీర్తన పాడింది. ఆ తర్వాత రారా మా ఇంటి దాకా అనే కృతికి వాడింది. ఆ తర్వాత నన్ను పాలింపగా నడిచి వచ్చిదివా అనే కృతిని మోహన రాగంలో ఆలపించింది. ఆ తర్వాత చాలా అరుదైన కీర్తన రఘువర అప్రమేయ అనే కృతిని కాంబోజ రాగంలో పాడింది. ఆ తర్వాత సాధారణంగా ఎవ్వరూ పాడినటువంటి కీర్తనలను ఆమె స్వామిని అడిగింది. ఆ కీర్తనలన్నింటినీ స్వామి అద్భుతంగా పాడి ఆమెకు సంభ్రమాశ్చర్యాలు కల్పించారు. వారిద్దరూ కలిసి
2:30 గంటల సేపు పాడారు స్వామి. ఆమె పరమానంద భరితురాలై స్వామికి పాదాక్రాంతురాలైంది. స్వామి, నీకేమి కావాలమ్మా అని అడిగారు. ఆమెమంది, స్వామి, నేను నా చివరి క్షణాల్లో మీ నామస్మరణ చేస్తూ అనాయాసంగా ప్రాణం వదిలిపెట్టాలి అని ప్రార్థించింది. తెలిసి రామచింతనతో అనే కీర్తనను పాడింది. స్వామి తదాస్తు అన్నారు. బంగారపు శ్రీరామ పంచాయతనం సృష్టించి ఆమెకు అనుగ్రహించారు. ఆ విగ్రహాలను ఆమె శిరస్సు మీద పెట్టగానే ఆమె ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. స్వామి ఆమెను తట్టిన తరువాతనే ఆమెకు మళ్ళీ బాహ్య స్మృతి వచ్చింది. స్వామి ఆదేశం మేరకు ఆమె తన స్వస్థలం వెళ్ళిపోయింది. వెళ్ళిన ఒక నెలన్నర రోజులలో ఆ తల్లి సాయిరామనామం పలుకుతూ అనాయాసంగా స్వామిలో ఐక్యమైంది. తరువాత శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారు సంగీత ప్రియులే కాదు, దివ్య సంగీత స్వర కల్పనా ధురీమణులు కూడా. ఎందరో సంగీత విద్వాంసులు బాబా స్వరకల్పనా నైపుణ్యాన్ని, ప్రణవ నాదం వంటి మధుర గాత్రాన్ని వేణోళ్ళ వినిపించారు. ఒకసారి బాబా గాన మాధుర్యాన్ని పొగుడుతూ ఆయనను త్యాగరాజుతో పోల్చినప్పుడు ఆ త్యాగరాజుకు సంగీతం నేర్పించినది ఎవరు అని బాబా అర్ధోక్తిలో పలికారు. స్వామి కొందరు భక్తులను అయోధ్యకు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ బాబా అయోధ్య మందిరం వృత్తాంతం వివరిస్తుండగా బాబా వారి భక్తుడైన దూపాటి తిరుమలాచారి గారు ఒక్కసారిగా హా రామా అని అరుస్తూ స్వామి పాదాలపై స్పృహ తప్పి పడిపోయారు. ఈయన వెంకటగిరి రాజా గారి దగ్గర ఆస్థాన పండితుడు. అప్పుడు స్వామి ఆయన తట్టి లేపి సాధారణ స్థితికి తెచ్చారు. వెంటనే తిరుమలాచారి గారు ఆశ్చర్యానందంతో లేచి నిలబడి తనకు బాబా వారు శ్రీరామచంద్రునిగా సాక్షాత్కరించిన తీరును అందరికీ వివరించి చెప్పారు. పసుపు పచ్చని పట్టుబట్టలతో, శిరస్సున కిరీటముతో, ధనుర్బాణములతో, తట్టుకొనలేని కాంతితో స్వామి రాముడుగా కనిపించినట్లు ఆయన తెలియజేశారు. తరువాత అందరూ చెంతనే ప్రవహిస్తున్న సరయూ నది దగ్గరకు చేరారు. స్వామి ఆ సరయూ నది నీటిని తమ హస్తములతో సృష్టించి అందరిపై చల్లారు. అలా చల్లుతూ రాముడు కూడా ఇదే విధంగా ఈ నీటిని శబరి శిరస్సుపై చల్లాడు అన్నారు. నిరంతరం రామనామ తారక మంత్రాన్ని ఉపాసన చేసిన కుందుర్తి వెంకట నరసయ్య గారిని శ్రీరామ శరణ్ అంటారు. వారు ఒకసారి పుట్టపర్తి వెళ్లి భగవాన్ బాబా వారిని సందర్శించారు. స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగిస్తున్న సమయంలో వారికి స్వామి నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. రామమంత్రంతో ఉపాసకులైన శ్రీ రామశరణ్ గారు ఆనంద పారవశ్యంతో తబ్బి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వాస్తవ్యులు చల్లా అప్పారావు గారు పుట్టపర్తి వెళ్లి సత్యసాయిబాబా వారిని దర్శించి పరమానందం పొందారు. ఒకరోజు సాయంత్రం ప్రస్తుతం శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ఉన్న చోట కొండ మీద ఒక రాతిపై కూర్చొని స్వామి అప్పారావు గారితో సంభాషిస్తూ ప్రసంగవశాత్తు శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలోనే కాదు ఇప్పుడు కూడా ఉన్నాడు అన్నారు. స్వామి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు అప్పారావు గారికి స్వామి కనిపించలేదు. ఆ స్థానంలో వారికి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ఆ దివ్య తేజో రూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు అంటారు అప్పారావు గారు. ఆ సన్నివేశం అప్పారావు గారికి అనిర్వచనీయమైన ఆనందానుభూతుల్ని కలిగించింది. ఈ విధంగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తాను అని అర్హులైనటువంటి భక్తులకు ఆ రామ దర్శనాన్ని చేయించారు సత్యసాయి బాబా వారు. సాయిరామ్.